సయాటికా పెయిన్ అనేది ఎందుకు వస్తుంది, దీనికి చికిత్స ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు సమాధానాన్ని ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ శ్రీధర్ గారు అందిస్తారు. సయాటికా పెయిన్ అంటే ఏంటంటే అంటే మన నడుములో నుంచి నొప్పి స్టార్ట్ అయ్యి మన తొడకి కానీ మొక్కలు కింది వరకు కానీ పెయిన్ రేడియేట్ అవుతుంది. దీన్ని షియాటికా అంటారు. ఈ షియాటికా ఎందుకు వస్తుందంటే మన నడుము మొక్కను చూసుకుంటేనండి బ్లాక్స్ ఆఫ్ బోన్స్ ఉంటాయి, వర్టిబ్రే అంటారు. ఆ వర్టిబ్రే మధ్యలో డిస్కులు ఉంటాయండి. ఈ వర్టిబ్రే వెనకాల ఉన్న కెనాల్లో స్పైనల్ కార్డ్ మన బ్రెయిన్ నుంచి కిందికి వస్తుంది అండ్ డిఫరెంట్ లెవెల్స్లో నర్వ్స్ బయటకు వస్తాయండి. చిన్న హోల్స్ ఉంటాయి, ఫొరామినం అంటాం. ఆ హోల్స్లో నుంచి నరాలు బయటకు వచ్చి పైన సర్వైకల్ స్పైన్ ఏరియాలో మన చేతుల్లోకి కానీ ఈ నడుంలో వచ్చే నరాలు మన కాళ్ళల్లోకి వెళ్తాయి. ఈ డిస్క్ అనేది బల్జ్ అయినప్పుడు డిస్క్ బల్జ్ అంటాం. సో డిస్క్ బల్జ్ అనేది బయటకు వచ్చినప్పుడు ఈ నరాలు నర్వ్ రూట్స్ అనేది ఇదవుతుంటూ వాటి మీద ప్రెషర్ పెట్టి ఇరిటేట్ చేస్తుందండి. సో అప్పుడు పేషెంట్కి ఆ నర్వ్ రూట్ అనేది ఏ భాగానికి సప్లై చేస్తుందో ఆ ఏరియాలో పెయిన్ లాగా ఉంటుంది. దాన్ని షియాటికా అంటారండి. సో దీనికి ట్రీట్మెంట్ వచ్చేయండి డిపెండ్స్. ఇట్ ఈస్ ఎ బిగ్ వైడ్ రేంజ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అవైలబుల్ అండి. ఫస్ట్ మనకి పేషెంట్కి ఎంత పెయిన్ ఉంది, ఇది మొదటిసారి వచ్చిందా, మాటికి వస్తుందా, బేరబుల్ ఉందా, నాన్ బేరబుల్ ఉందా, ఇవన్నీ కండిషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామినేషన్ అంటే బేసిక్ ఒక లంబార్ స్పైన్ ఎక్స్రే చేయాలండి. దాంట్లో ఏదన్నా డిస్క్ స్పేస్ నారోయింగ్ అంటాం, అది అలాంటిది ఏదన్నా ఉందా, లేకపోతే ఆర్థరైటిస్ లంబార్ స్పాండలైటిక్ చేంజెస్ అంటాం, అలాంటిది ఎంత ఉంది. కొన్నిసార్లు ఒక ఎంఆర్ఐ స్కాన్ అనేది కూడా ఉంటుందండి. దాంట్లో క్లియర్గా తెలుస్తుంది డిస్క్ బల్జ్ ఎంత ఉంది, నరం మీద ప్రెషర్ ఎంత ఉందండి. అంటే పేషెంట్ యంగ్ పేషెంట్ అనుకోండి, మొదటిసారి అనుకోండి, పీరియడ్ ఆఫ్ కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ ఇవ్వచ్చండి. బేసికల్లీ కొన్ని మందులు ఉంటాయి, కొన్ని ఎక్సర్సైజెస్, కొన్ని డూస్ అండ్ డోంట్స్ అంటే నడు నొప్పి ఎలా వంగాలి, ఎలా లేవాలి అని కొన్ని ఇవి జాగ్రత్తలు తీసుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అండి ఈ డిస్క్ బల్జ్, చిన్న డిస్క్ బల్జ్లు, షియాటికా పెయిన్స్ ఈ ఫిజికల్ థెరపీ మందులతో కంట్రోల్ చేయొచ్చండి. వెరీ ఫ్యూ % ఆఫ్ ద పేషెంట్స్కి డిస్కెక్టమీ అనే ఆపరేషన్ అవసరం పడుతుంది. లేదు షియాటికాతో పాటు ఒక్కొక్కసారి కాడా ఈక్వైనా సిండ్రోమ్ అంటాం, అంటే అక్యూట్గా డిస్క్ ప్రొలాప్స్ అయ్యి ఈ షియాటికా లాంటి సిమ్టమ్స్తో పాటు మూత్రంలో కంట్రోల్ పోవడం కానీ అలాంటిది ఏమన్నా అవుతాయి, లేకపోతే లెగ్లో వీక్నెస్ ఉన్నది అనుకోండి, అప్పుడు డిస్కెక్టమీ చేయించుకో అవసరం ఎక్కువ పడుతుంది. కానీ మైల్డ్ టు మోడరేట్ సిమ్టమ్స్ ఉండి ఇది కొత్తగా వచ్చినదైతే చాలా మటుకు సార్లు కనీసం 70-80% వరకు కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ అంటే మందులు, ఎక్సర్సైజెస్, కొంచెం చేంజ్ ఇన్ లైఫ్ స్టైల్ చేసుకొని ఇవి అరికట్టొచ్చండి.